తిరుపతిలో అంతర్జాతీయ డిజిటల్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 40 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ ద్వారా తొలి భవిష్యత్ సాంకేతిక శిక్షణకు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నట్లు భావిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అమరావతి, విశాఖలో సైతం నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో భవిష్యత్ సాంకేతిక నైపుణ్యం, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ స్కిల్స్లో శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీస్ ఐఐడిటి సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయనున్నారు. ఎస్వి విశ్వవిద్యాలయంలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఈ విద్యా సంవత్సరం నుంచే శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. 3 ఏళ్ల పాటు దీని నిర్వహణ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 39.97 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐడిటిలో మొత్తం 5 అంశాలపై శిక్షణ ఉంటుంది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ వంటి నైపుణ్య అంశాలపై శిక్షణ అందిస్తారు. ఏడాది పాటు శిక్షణ కాలం ఉంటుంది. ఈ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన బర్క్లీ, యూటీ అస్టిన్ వంటి విశ్వవిద్యాలయాలతో పాటు వివిధ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సిలికాన్ వ్యాలీ నుంచి కూడా ఆయా రంగాల్లో నిపుణులు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఐఐడిటిలో శిక్షణ పొందేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో సీటు పొందాలంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది. తొలి సంవత్సరం 200 సీట్లతో సంస్థను ప్రారంభిస్తారు. ఒక్కో శిక్షణాంశంలో 20 మందికి శిక్షణ అందిస్తారు. ఐఐడిటికి 3 ఏళ్ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 4వ ఏడాది నుంచి ఐఐడిటి సొంత వనరులను సమకూర్చుకున్న స్వతంత్ర సంస్థగా శిక్షణ అందించనుంది. ఐఐడిటికి ఎంపికయ్యే విద్యార్థులు ఏడాది కోర్సు కోసం రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రానున్న రోజుల్లో 1,500 మందితో తరగతులు జరిగేలా లక్ష్యాలను పెంచుకోవాలని నిర్దేశించుకున్నారు. ఈ సంస్థ ద్వారా రానున్న 4 ఏళ్లలో 45 డిజిటల్ సాఫ్ట్వేర్ అంకుర సంస్థలు, 8 ఏపీలో తయారీ కింద డిజిటల్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పేటెంట్ స్థాయిలో డిజిటల్ ఆవిష్కరణలను జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ సాంకేతిక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రాథమిక అంశాలపైనే శిక్షణ లభిస్తోంది. అయితే ఐఐడిటిలో ఇందుకు భిన్నంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీల నుంచి బోధన, భద్రత, పరిపాలన ఇలా ఎన్నో రకాల అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్నందున వాటిలో పూర్తిస్థాయి పట్టు సాధించేలా ఈ సంస్థలో శిక్షణ ఇస్తారు. ఐఐడిటి ద్వారా అంతర్జాతీయంగా పేరొందిన విశ్వవిద్యాలయాలు శిక్షణ అందించడం వల్ల పేరొందిన ఐటీ, ఈ-కామర్స్ బ్యాంకుల తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు యువత హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ సంస్థ అందుబాటులోకి రావటం ద్వారా యువత ఇక్కడే శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఐఐడిటిలో దేశంలో ఎక్కడి నుంచైనా ప్రవేశం పొందవచ్చు. అయితే తొలి ప్రాధాన్యం ఏపీ యువతకే కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇక్కడ బోధన ఉండనుంది.